బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లా పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్తో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగలవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గైపేట సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్తో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మేడ్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగలవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గైపేట సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మీ దగ్గర తాజా సమాచారం ఏంటి భూకంపం గురించి? లక్ష్మీనాథ్, ఈరోజు ఉదయం 7:27 తర్వాత ఒక్కసారిగా భూమిలో ప్రకంపనలు రావడం జరిగింది. ఈ ప్రకంపనలు ములుగులోని రెక్టార్ స్కేల్ పైన 5.3గా చూపెట్టింది. 40 కిలోమీటర్ల డెప్త్ లో భూమి పొరల మధ్య జరిగిన కొంత కదలికలలో వచ్చిన ఈ ప్రకంపనలని ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకంపనలు వచ్చినాయి. కొన్ని చోట్ల నిమిషం పాటు స్వల్పంగా భూమి కంపించింది. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ప్రజలైతే భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురైన ప్రజలు ప్రాణాలు అరిచెట్టు పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. అలాగే మనం చూసుకోవచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. బుధవారం ఈ రోజు ఉదయం 7:27 ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలంతా ఉడికిపడ్డారు. మణుగూరులో చూసుకున్నట్లయితే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా 5 సెకండ్ల పాటు భూమి కంపించింది అంటున్నారు. ఉదయం 7:25 ప్రకంపనలు వచ్చినట్లుగా అక్కడ ప్రజలు చెప్తున్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో గంగారంలో భూమి
తీవ్రంగా కంపించిందని చెప్పుకోవచ్చు. మహిబాద్ కొంచెం ఎక్కువ ప్రకంపనలు వచ్చినట్లుగా అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈ భూకంప తీవ్రతకు కుర్చీలో కూర్చున్న ప్రజలు సైతం కింద పడిపోయినట్లుగా, దీంతో ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురైనట్టుగా అయితే అక్కడి నుంచి మనకి సమాచారం అందుతుంది. అలాగే మనం కరీంనగర్ లో చూసుకుంటే కరీంనగర్ విద్యానగర్ లో కూడా భూమి కంపించింది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్క కొరిగినట్లు స్థానికులు చెప్తున్న పరిస్థితి. అలాగే ఉమ్మడి కరీంనగర్ లోని పెద్దపల్లి జిల్లా, గోదావరి, సుల్తానాబాద్, కరీంనగర్, హుజరాబాద్ లో సైతం భూమి కంపించింది. అంతేకాదు ఇది తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లో కూడా భూమి కంపించినట్టుగా తర్వాత అక్కడ ప్రజల ద్వారా మనకు తెలిసింది. అలాగే ప్రభుత్వం కూడా మొత్తము 2 రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చినట్టుగా మనకి చెప్పారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజలను బాగా ప్రయాణాలకు గురి చేసింది. విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో సైతం భూమి కంపించింది. దీంతో ఇళ్లలో, అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఇది ఒక్కసారిగా జరిగిన సంఘటన. ఇంతకుముందు ఇలాంటి అనుభవాలు లేకపోవడంతో ప్రజలు తొలుత అది ఒక భ్రమలాగా అనుకున్నారు. తర్వాత అది కొన్ని సెకండ్ల పాటు ఊకేసరికి ఒక్కసారిగా ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారిగా పరుగున బయటికి రావడం జరిగింది. కొన్ని చిన్నపాటి శిథిలాల్లో ఉన్న నివాస గృహాలు కూడా కొంచెం శిథిలమైనట్లు, బాగా కొన్ని ధ్వంసమైనట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రజలందరూ ఈ యొక్క భూకంపంతో భయాందోళన ఉన్నారు. ఒకవేళ ఇదేమైనా మొదటి హెచ్చరికనా, తిరిగి మళ్ళీ ఏమైనా భూకంపం ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఇళ్లలో ఉండొచ్చా, ఉండకూడదా, ఈ రోజు సాయంత్రం వరకు బయటనే ఉండే విధంగా ఉందామా అనే ఒక భ్రమల్లో అయితే ప్రజలు ఉన్నారు. తర్వాత మనకి అధికారులు ఏం చెప్తారు, అధికారులు చెప్పిన తర్వాత అధికారుల సూచనల మేరకు ఎలా ఉండబోతుంది అని మొత్తం అయితే ఈ భూ ప్రకంపనలు వచ్చిన ఏరియా పరిసర ప్రాంతాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. లక్ష్మీనాథ్. చంద్రశేఖర్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.